ఛానల్లో పూసలతో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని నెల్లే విధానంలో భాగంగా వెంకటేశ్వర స్వామిని నెల్లే విధానం షేర్ చేశానండి. ఇంకా పద్మావతి అమ్మవారిని నెల్లే విధానం షేర్ చేయలేదు. ఈ వెంకటేశ్వర స్వామిని నెల్లే విధానంలో ఒక్క వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి 2 మాలలు, అటు ఇటు పూల మాలలు, మకర తోరణం అల్లుకుంటానికి ఎన్ని బీట్స్ పడతాయి, ఒక్క వెంకటేశ్వర స్వామి వరకే చెప్పండి అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ బాక్స్లో అడిగారండి. నేను ఇంకా అల్లే విధానం మొత్తం షేర్ చేశాగానండి. ఇంకా మకర తోరణం పై భాగము ఇంకా జాయింట్లు ఇచ్చే విధానం నేను ఇంకా షేర్ చేయలేదు. అందుకని చెప్పేసి మరలా జాయింట్లు ఇచ్చేసాను అనుకోండి, మీకు ఎన్నెన్ని బీట్స్ పడతాయి అనేది నేను చెప్పడానికి వీలు పడదు. అందుకని చెప్పి ఈ వీడియో స్పెషల్గా ఒక్క వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లుకుంటానికి ఎన్ని బీట్స్ పడతాయి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దామండి. ఇంకా అండి పూసలతో వెంకటేశ్వర స్వామిని మన ఛానల్లో వెళ్ళే విధానం షేర్ చేసేసా కదండి. పూర్తిగా అయితే షేర్ చేసేసాను. ఇంకా జాయింట్లు ఒక్కటి మిగిలిపోయాయి అనమాట. ఈ వీడియో చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో మీకు జాయింట్ అనేది ఎలా ఇవ్వాలి, మకర తోరణం వెనక పై భాగము ఎలా ఇవ్వాలి అనేది చూద్దాము. నేనైతే ఈ వెంకటేశ్వర స్వామితో పాటు ఇంకొక వెంకటేశ్వర స్వామిని కూడా నేను వెళ్ళానమాట. ఇక్కడను ఈయనకి పాదాల దగ్గర నుంచి బాడీ పార్ట్ వరకు హెడ్ ఇవన్నీ బ్లాక్ తీసేసుకున్నాను. ఇక్కడ ఏం చేశానంటే అండి, నా దగ్గర బ్లాక్ తగ్గట్టున్నాయి. అందుకని ఇక్కడ మన స్లేట్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ తీసుకున్నాను. అంటే బ్లాక్ కాదు, సిమెంట్ రంగులాగా ఉంటుంది అనమాట. కొంచెం మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ బిట్స్ అయితే తీసుకున్నాను అనమాట. నేను వీటితో కూడా అల్లితే ఎలా ఉంటుందో అని చెప్పేసి ట్రై చేశాను. కానీ బ్లాకే నాకు అందం అనిపించింది. ఒకవేళ మీకు బ్లాక్ దొరకని వాళ్ళు ఇవి కూడా ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో మీకు ఇవి చూపిస్తున్నాను అనమాట. ఓకే అండి. నెక్స్ట్ మనం సింగిల్ వెంకటేశ్వర స్వామికి ఎన్ని బీట్స్ పడతారు, టోటల్గా వెంకటేశ్వర స్వామికి ఎన్ని బీట్స్ పడతారు అన్నీ చూద్దామండి. ఒక్కొక్కటి మీకు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అల్లుకోవచ్చు. ఇలా సింగిల్గా వెంకటేశ్వర స్వామినే అల్లుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఎన్ని బీట్స్ పడతాయి. అటు ఇటు పూలమాలలతో వెంకటేశ్వర స్వామిని అల్లుకోవాలనుకుంటున్నారు, ఎన్ని బీట్స్ పడతాయి అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానండి. ఇంకా వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. వీడియోని స్కిప్ చేశారంటే మాత్రం అల్లుకుంటానికి మీకు ఎన్ని బీట్స్ పడతాయి ఏంటి అనేది మీకు అర్థం కాదు. ప్రతి సెకండ్ చూడాల్సిందేనండి. వీడియో ఇన్ఫర్మేషను నేను కరెక్ట్గా ఇస్తానన్నమాట. బీట్స్ ఇంకా మీకు బీట్స్ కొంచెం మిగిలేటట్టే చెప్తానండి. అంటే ఇంకా ఇబ్బంది పడకుండా మీరు కొంచెం తగ్గకోకుండా మీకు నేను మొత్తం చెప్తాను. ఈ వీడియో చూసేయండి. అండి, పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లుకుంటానికి ఎన్ని బీట్స్ పడతాయో మీకు పూర్తిగా డీటెయిల్ అన్నీ అందిస్తానండి. ఒక్క వెంకటేశ్వర స్వామి ఇలా మకర తోరణాలు 2 పూలమాలలు ఇంత మటుకు ఎన్ని బీట్స్ పడతాయో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానన్నమాట. మొత్తం మీకు దాదాపు 19 వీడియోలు వచ్చాయండి. ఒక వెంకటేశ్వర స్వామి, ఈ మకర తోరణము, ఈ మాలలు, ఇంకా జాయింట్ ఉంది. ఇంకా 2 వీడియోలు అవుతాయి జాయింట్లు. దాదాపు మీకు 21 వీడియో అయితే కేవలం ఒక్క వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లుకుంటానికి మీకు వీలవుతుందన్నమాట. ఓకే అండి. చాలా తేలికైన పద్ధతులు అల్లే విధానం మీకు నేను షేర్ చేశాను. అల్లికి రాని వాళ్ళు కూడా అల్లుకునే విధంగా నేను మీకు అంత తేలిగ్గా నేను షేర్ చేస్తూ మీకు ప్రతి స్టెప్పు 1 by 1 అండి. మీకు ప్రతిదీ నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పానన్నమాట. వీడియోలు మీరు చూడండి. మీరు సేమ్ ఇలాగే రావాలంటేనబ్బా మెయిన్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కంపల్సరీగా నేను అల్లినట్టు వస్తుంది అనమాట. ఇది ఒక్కటి జాగ్రత్త తీసుకుంటే మీరు కోరుకున్నట్టుగా ఇలా మీరు వెంకటేశ్వర స్వామి చక్కగా అల్లుకోవచ్చు అనమాట. ఓకేనా. ఒకటండి, మనం ఎన్ని బీట్స్ పడతాయో వీడియోలోకి వెళ్ళే ముందు మనం మీకు ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నాను. ఇప్పుడు ప్రతిదీ ఒక వీడియో 2 వీడియోల దాకానూ మకర తోరణం స్తంభాలు వస్తాయండి. వెంకటేశ్వర స్వామికి పూలమాలలు వస్తాయి. ఇవన్నీ ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇంత మటుకు మీకు దాదాపు 7 వీడియోలు అవుతాయండి ఇక్కడ వరకు. వీటితో పాటు ఇది కూడా. ఇక్కడ ఏం జరిగిందంటే ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే పాయింట్ అండి ఇది, మీకు విజ్ఞప్తి. ఇదిగోండి, ఇక్కడ వరకు పార్ట్ 7 వరకు నేను షేర్ చేశాను. ఓకేనా. పార్ట్ 7లోనే నేను ఇక్కడ ఈ స్టెప్ ఉంది కదండి, వైట్, మెరూను, గ్రీన్. ఈ స్టెప్ పార్ట్ 7లో మీకు నేను షేర్ చేయలేదు. ఎందుకంటే ఎడిటింగ్లో మిస్ అయిపోయిందనమాట. నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మిస్ అయింది. వీడియో అయితే తీసాగానండి, మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఈ స్టెప్ వేయకుండా పార్ట్ 8లో నేను ఇక్కడి నుంచి మీకు షేర్ చేసేసాను.
పార్ట్ 7 ఎంత మట్టుకు చూపించేశాను. ఇదేనో లేదు పార్ట్ 8లో ఇక్కడి నుంచి అంటే ఈ స్టెప్ పార్ట్ 7లోనూ నేను చూపించలేదు, 8 స్టార్టింగ్లోనూ చూపించలేదు. ఇక్కడి నుంచోని 8 స్టార్ట్ చేసేసాను వీడియో. పార్ట్ 8 మిస్ అయిపోయిన స్టెప్ ఇదనమాట. ఈ స్టెప్ నేను స్పెషల్గా ఒక వీడియో అయితే చేశానండి. మరలా అది కూడా పార్ట్ 7 అని ఉంటుంది. చిన్న వీడియో, ఒక 14 నిమిషాలు 15 నిమిషాల వీడియో అయితే ఈ ఒక్క స్టెప్కి వీడియో తీశాను. అది పార్ట్ 7 వీడియో. పెద్ద వీడియో అల్లుకున్న తర్వాత చిన్న వీడియో ఒకటి ఉంటుంది, అది కూడా అల్లుకోండి. అల్లుకున్న తర్వాత పార్ట్ 8 వీడియో కంటిన్యూగా పార్ట్ 8 పార్ట్ 9 ఈయన మొత్తం అల్లుకుంటూ వెళ్ళిపోండి. ఈ ఒక్క చాట మాత్రమే మిస్ అయిపోయింది ఈ స్టెప్. మనకి ప్రతి స్టెప్ ఇంపార్టెంటేనండి. అది ఎలా మిస్ అయిందో ఎడిటింగ్లో మిస్ అయిపోయిందనమాట. మన సబ్స్క్రైబర్ ఒకరు చూసి కామెంట్ బాక్స్లో పెట్టారు, మీరు ఈ స్టెప్ వేయలేదండి, ఒకసారి వీడియో చూడండి అని చెప్పి. నేను అప్పుడు వీడియో చూసిన తర్వాత ఏ స్టెప్ వేయలేదా అని చూసి ఆ ఒక్క స్టెప్ స్పెషల్గా వీడియో అయితే చేశానమాట. ఓకే అండి, మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, గాడ్ ఐటమ్స్ అని ఉంటాయి. 13 వీడియోల తర్వాత పార్ట్ 7 వీడియో ఒకటి ఉంటుంది, అదొక్కటి గ్రహించండి. ఓకేనా, ఇదొక్కటి జరిగిపోయిందనమాట తప్పు. మరలా యాడ్ చేయడానికి వీలు పడదండి ఇంకా, అందుకని స్పెషల్ వీడియో చేయవలసి వచ్చింది. ఇదొక్కటి మాత్రం తప్పనిసరిగా గ్రహించండి. ఎందుకంటే ఏ ఒక్క స్టెప్ మిస్ అయిపోయినా మనకి షేప్ అనేది బొమ్మ రాదనమాట. అందుకని చెప్పి నేను ప్రతి వీడియోలోనూ మీకు ఈ ఒక్క స్టెప్ వేయకపోవటం మూలాన నేను ప్రతి వీడియోలోనూ మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి. మీరు ఎక్కడ తప్పు వేసుకుంటారు అని చెప్పేసి. లేదు, ఒకవేళ మీరు ఈ స్నఫ్ బీడ్స్ వరకు అల్లుకోండి. అల్లుకున్న తర్వాత కామెంట్ చేయండి, పార్ట్ 7 వీడియో ఉందన్నారు, అది లింక్ పెట్టండి అంటే నేనే మీకు పెడతాను. కామెంట్ బాక్స్లో చూసి నేను లింక్ పెడతా, చూసి అల్లేసుకోండి ఒక్క స్టెప్. ఓకేనా, ఇదొక్కటే మీకు విజ్ఞప్తి, తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక చూసేద్దామంటే ఎన్ని బీడ్స్ పడతాయి ఏంటనేది. నేను మీకు బీడ్స్ తర్వాత ఎన్ని పడతాయో చెప్తాను. మొత్తం పూర్తిగా ఇంత మటుకు ఎంత పడుతుందో నేను మీకు చెప్తాను. ఒక సింగిల్ వెంకటేశ్వర స్వామి అండి, ఇంత మటుకే మీకు ఎంత వెయిట్ ఉందో చూద్దాము. అటు ఇటు పూలమాలలు ఒక్కటే ఇలా కూడా అల్లుకోవచ్చు అండి. అంటే మేము అల్లుకోలేమండి, మాకు దగ్గర కొంచెం బీడ్సే ఉన్నాయి అని అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి ఈ ఒక్క సింగిల్ వెంకటేశ్వర స్వామినండి. చూడండి ఎన్ని బీడ్స్ పడతాయో టోటల్గా చెప్తా మీకు. టోటల్గా చెప్తానండి, ఈ ఒక్క మొత్తానికి కలిపి నేను విడిగా చెప్తా, వెయిట్ మిషన్తో మీకు చెప్తానండి. మీకు ఒక్క వెంకటేశ్వర స్వామి వచ్చేసండి 150 గ్రాములు పట్టారు. ఓకేనా, టోటల్గా వెంకటేశ్వర స్వామి మకర తోరణాలు 2 పూలమాలలు పైన ఇంకా డిజైన్ వస్తుందండి. ఈ మొత్తానికి కలిపి ఎన్ని బీడ్స్ పడతాయో ఒకసారి చెప్తాను వెయిట్ మెషన్తోను. 380 గ్రాములు పట్టాయండి. మొత్తం 380 గ్రాములు మనకి మొత్తం అండి. ఒక షీట్ అల్లే రెడీ అయిపోద్ది అనమాట. ఆ షీట్ని ఫ్రేమ్ కట్టించేసుకుని గోడకు తగిలించుకునే విధంగా ఈ వీడియోలో చూద్దాము. మనకు అసలు బొమ్మలాగా నిలబడుతుంది చూసారా, విగ్రహంలాగా. అలా కావాలి అనుకుంటే నెక్స్ట్ ఇంకొక వీడియో సపరేట్గా అయితే చేద్దామండి. ఇప్పుడు వరకు ఇలా ఫ్రేమ్ కట్టించుకునేటట్టే ఎన్ని బీడ్స్ పడతాయో చూద్దాం. ఒక్కొక్క కలర్ ఇన్ని బీడ్స్ పడతాయండి అని చెప్పి నోటితో చెప్తూ ఉంటాను. నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడానండి నేను ఇస్తాను. మీరు నిదానంగా నేను ఒక సెకండ్ ఆగుతానండి, ఆగి చెప్తూ ఉంటాను. మీరు పేపరు పెన్ను తీసుకుని మీరు నోట్ చేసుకోండి ఎన్నెన్ని బీడ్స్ పడతాయో, ఒక్కొక్క కలర్ ఎన్ని బీడ్స్ పడతాయో నోట్ చేసుకుంటే మీరు బయటికి వెళ్ళి షాప్లో కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఓకే అండి, ఒక్క వెంకటేశ్వర స్వామి సెట్టు మాత్రమే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అమ్మవారి అల్లినప్పుడు అమ్మవారి బీడ్స్ ఎన్ని పడతాయో చెప్తాను. ఓకేనా, నేను ఒక్కొక్కటి చెప్తాను, రాసుకోండి నిదానంగా. బ్లూ, థిక్ బ్లూ ఉంది కదా, ఈ బ్లూ వచ్చి మీకు 100 గ్రామ్స్ పడతాయండి. 100 గ్రామ్స్. నెక్స్ట్ ఎల్లో, పసుపు, 2 రకాలు ఉన్నాయి పసుపులు, ఒక పసుపు చెప్తున్నాను. పసుపు 70 గ్రామ్స్, 70 గ్రాములు. గ్రీన్ 60 గ్రామ్స్, 60 గ్రాములు. డార్క్ పింక్ 60 గ్రామ్స్, 60 గ్రాములు.
స్కై బ్లూ డార్క్ 30 గ్రామ్స్, 30 గ్రాములు. ఇదే మరలా కంటిన్యూ అయిపోయినాయి అన్నమాట మనకి. ఓకేనా, ఇంకా ఇంత మటుకు అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. పంచభాగానికి వైట్ కానీ మీరు ఏదైనా లైట్ క్రీమ్ కానీ ఏదైనా తీసుకున్నా ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి మీకు 50 గ్రామ్స్, 50 గ్రాములు. ఇంకా ఈ పాదాలు ఏమైతే వేస్తామో ఇక్కడ ఇవి కూడా అవే వస్తాయి అన్నమాట. ఇక్కడ మీకు నలుపు వేసుకోండి, బాగుంటుంది. నలుపు లేని పక్షంలో మీకు ఆ షాపులో నలుపు లేదండి మాకు దొరకలేదు అంటే ఆ స్థానంలో మీరు ఏం వేసుకోవాలనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. ఈ ప్లేసు ఈ పాదాల నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ ఇవన్నీ కలిపి మీకు నలుపు 25 గ్రామ్స్ పడతాయి, 25 గ్రాములు. ఆరెంజ్, ఇక్కడికి వచ్చేద్దాం. ఈ మాలలు ఉన్నాయి కదా, ఈ మాలలు వేయటానికి మనం చూద్దాం. ఆరెంజ్ 50 గ్రామ్స్, 50 గ్రాములు. ఓకే అండి. పచ్చ గ్రీన్ లాంటిది ఉంది కదా, ఈ గ్రీన్ అయినా ఆ గ్రీన్ అయినా ఇంకొకటి 60 గ్రామ్స్ పడతాయి. అంటే ఆ గ్రీన్లోనూ కొంచెం లైట్ తీసుకున్నాం, ఇది వేరే డార్క్ గ్రీన్. ఇప్పుడు 2 గ్రీన్లు వేసామన్నమాట మనం. ఇక్కడ మకర తోరణానికి వేరే గ్రీన్ వేసాం, ఈ గ్రీన్ వేరు. అందుకని ఈ గ్రీన్కి కూడా కలిపితే 60 గ్రాములు. లేదండి మేము అది ఇది ఒకటే తెచ్చుకుంటాము అని అంటే 120 గ్రాములు తెచ్చుకోండి, 2 కలిపి ఒకే గ్రీన్ అయితే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా పసుపు 30 గ్రాములు. అంటే ఈ బీడ్స్కి ఈ పసుపు వేరు ఈ పసుపు వేరు కదండి, వీటికి 30 గ్రాములు పడతాయి. డార్క్ పింక్ అంటే ఈ పింకు ఒకటే ఇచ్చేసాం. ఈ స్నఫ్ ఉన్నాయి చూసారండి, ఇక్కడ ఈ ప్లేస్కి పంచభాగం వేయటానికి మీరు ఇవి వచ్చేసి ఒక 30 గ్రామ్స్ తెచ్చుకోండి. ఓకేనా, నేను టోటల్ చెప్పిన దానికి 350 గ్రాముల దాకా చెప్పాను నేను మొత్తం సెట్టు. ఇప్పుడు ఈ సెట్టు 350. నేను ఈ కలర్స్ అన్నీ చెప్పా కదా, ఒకటి 50 గ్రామ్స్ అని 60 గ్రామ్స్ అని, వీటికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుందండి టోటల్గా కూడితే. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువే చెప్పా మీకు, కరెక్ట్గా మనం చెప్పలేం కదండి, కొంచెం ఎక్కువే చెప్పా. ఓకేనా, బీడ్స్ ఎన్ని పడతాయో చెప్పానండి. ఇంకా మనం అల్లుకుంటానికి వైరు కావాలి, నీడిల్ కావాలి. నీడిలోనూ 2 తెచ్చి పెట్టుకోండి, ఎందుకంటే ఒకేసారి రెండిటికి వైర్ ఎక్కించేసుకున్నాం అనుకోండి అల్లుకుంటాం ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా వైర్ అయితే మీకు 2 పీసులు అలా పడతాయి. మీకు ప్యాక్ ఉంటుందండి, 12 కలిపి ఒక ప్యాక్ వస్తాయి. ఇలా సింగిల్గా మీరు 2 కానీ 3 కానీ తెచ్చి పెట్టుకుంటే మనకి వెంకటేశ్వర స్వామి వరకు సరిపోద్ది. పద్మావతి అమ్మవారికి మరలా వేరే చూద్దాం. మీరు బీడ్స్ 4 mm తీసుకున్నా, 5 mm తీసుకున్నా, 6 mm తీసుకున్నా 40 mm డయా అయితే సరిపోద్దండి. నేను వెళ్ళిన బీడ్స్తోనో 6 mm సైజ్ బీడ్స్ అనమాట. 40 mm సైజ్ మీరు వైర్ తీసేసుకుంటే సరిపోద్ది. నీడిల్ 6 నెంబర్ తీసుకోవాలి. నోట్ చేసుకున్నారా? మొత్తం నోట్ చేసేసుకోండి. ఇలా చక్కగాను నోట్ చేసుకుంటే మీకు ఎన్ని బీడ్స్ పడతాయి అనేది తక్కువ బడ్జెట్లోనే, అంటే అమ్మో చాలా పడుతున్నాయి కావాలనుకుంటారని చెప్పేసి నేను సపరేట్ వీడియో అయితే చేస్తున్నానండి. ఓకే అండి, ఇదనమాట, నోట్ చేసేసుకోండి. ఇంకా మీరు ఇదిగోండి, ఇక్కడ మనకి మకర తోరణం ఈ పైన కూడా ఇలా వచ్చేస్తారన్నమాట. ఇంకా అల్లాలి, నేను అల్లలేదు, ఇప్పుడే అల్లిక స్టార్ట్ చేశానమాట. నేను నెక్స్ట్ వీడియో కల్లా కొంచెం రెడీ అయిపోద్దండి నాకు, మీకు జాయింట్లే కదా ఇవ్వాల్సింది. ఓకే అండి, కేవలం వెంకటేశ్వర స్వామి వరకు మాత్రమే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇట్లా కలర్ఫుల్గా వస్తుంది అనమాట మీకు. ఓకే అండి, మనం అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కలిపి అల్లుకోవాలన్నా అండి ముందు ఇట్లా జాయింట్లు ఇచ్చేసుకుని ఇట్లా సెట్గా అయితే ముందు రెడీ చేసుకోవాలండి. ఇది కంపల్సరీ, సింగిల్గా అల్లుకున్నా మొత్తంగా అల్లుకున్న అమ్మవారితో సహా ఈజీ అబ్బా. అల్లుకుంటా స్టార్ట్ చేయండి, కొంచెం అల్లుకోండి అబ్బా. కొంచెం అంటే డైలీ ఇవ్వండి, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా మనకి, ఒకరోజు ఇక్కడ వరకు, ఇంకో రోజు ఇక్కడ వరకు, ఇలా. నేనంటే వీడియోలో మీకు చూపించడం లేట్ అవుతుందండి. ప్రతి బీడు మన చేతిని టచ్ చేయాలండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక భగవంతుని రూపం తీసుకొస్తున్నాం మనం, ఖర్చు తక్కువ, చాలా సంవత్సరాలు ఉంటాయి. నేను పదే చెప్తున్నాను, మీరు అనుకోవద్దు. వెంకటేశ్వర స్వామి రూపం మనం తీసుకురావడం అంటే అండి మన అదృష్టంగా భావించుకుంటామే. చూసారు అసలు ఎంత కంటికి ఇక్కడ వరకే చూడండి ఎంత బాగుందో అసలు. చూడండి, ఆయన నామం ఒక్కటి కనిపించంగానే ఈ వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగుంటారు. ఇక్కడ వరకు శంకు చక్రం నామం,
ఈ 3 కనిపిస్తే చాలండి మనకి ఎంత అందంగా ఉన్నారు. ఓకేనా, ఇదండి బీడ్స్ ఇన్ని పడతాయి అన్నమాట. ఇంకొకసారి చెప్తాను. ఈ వెంకటేశ్వర స్వామి సింగిల్ అల్లుకోవాలి అంటే 350 గ్రాములు పడతాయండి. అంటే టోటల్ మొత్తం వెంకటేశ్వర స్వామిని మకర తోరణాన్ని అసలు పూర్తిగా పూలమాలల్ని అల్లుకోవాలంటే 350 గ్రాములు పడతాయి. ఒక్క వెంకటేశ్వర స్వామి అనుకోండి, ఇట్లా సింగిల్కి అయితే మీకు 150 గ్రామ్స్ పడతారు. 150 గ్రామ్స్కి వచ్చేస్తారు మీకు. నెక్స్ట్ ఇక 2 పూలమాల వేస్తాయి కదా, అటుకి ఇటుకి ఇంకొక పూలమాల యాడ్ అయితేనో 230 గ్రాములు పడతాయండి. మీరు ఏది అల్లుకోవాలనుకుంటున్నారో చూసి చక్కగా అల్లుకోండి. చక్కగా సెట్ అల్లుకునండి. మీరు నా సలహా ఏంటంటే ఇలా సింగిల్గా అల్లుకున్న దానికంటే అండి చక్కగా సెట్ అల్లుకుని మనం ఫ్రేమ్ కట్టించుకుంటేనండి అసలు చాలా బాగుంటుందండి. అసలు అంతా ఇంత కాదు, మీకు చాలా బాగుంటుంది అనమాట. మీకు ఎటు తిరిగి ఈ కలర్స్ అన్నీ తీసుకురావాలండి మనం. వాటితో పాటే ఇంకా ఇవి కదా, ఇప్పుడు 150 గ్రామ్స్ అనుకోండి, ఒక్క వెంకటేశ్వర స్వామికి పట్టేది మనకి కొంచెం ఇవ్వరు కదండి. 30 గ్రామ్స్ మినిమం ఇవ్వరు, 20 గ్రామ్స్ ఇవ్వరు. మరి ఒకవేళ ఇస్తే మీరు తీసుకుని అల్లుకోవాలనుకున్న వాళ్ళు అల్లుకోండి. ఓకే అండి, అది నేను దాదాపు అండి మీకు 30 గ్రామ్స్ కూడా చెప్పాను. మీకు దాదాపు మరి ఇస్తే తీసుకోవచ్చు, లేదంటే ప్రతిదీ 100 గ్రామ్స్ ఇస్తారు నాకు తెలిసినంత వరకు. ఒక్కొక్క షాప్లో మాకు అంతే కావాలి అండి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకుని ఇవ్వచ్చు, నేను కాదని అంటలేదు. మీకు దొరికిన చాట బీడ్స్ తీసుకోండి. మీరు ఇవి అల్లుకోవాలంటే బీడ్స్ అడ్రస్సులు పెట్టానండి కిందట 2 వీడియోల్లోనూ. మన ఎలా ఉంటుందంటే తమ్మునేలు మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్లకి నా సమాధానాలని ఉంటుందండి తమ్మునేలు. అది చూడండి, చూస్తే మీకు బీడ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ఉంటుంది. మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఓకేనా, అసలు నేను వెంకటేశ్వర స్వామి అండి మన తెలుగులోనే ఛానల్లోని ఎవ్వరూ అల్లలేదండి. అల్లుకుని ఉండొచ్చు కానండి ఇలా అల్లే విధానం మీకు ఎవరు షేర్ చేయలేదన్నమాట. నేనే కొంచెం ఆ సాహసం చేశాను, ఆ భగవంతుడే నా చేత సాహసం చేపించారు. ఇదండి, ఇంకా అమ్మవారిని కూడా అల్లుకుందాము నెక్స్ట్ వీడియోలో. ఇంత మటుకు నోట్ చేసుకుని మీరు ఏం కొనుక్కోవాలనుకుంటున్నారు. నేను ఈ కలర్స్ చెప్పా కదా, మీకు ఈ కలర్స్ దొరకలేదనుకోండి, నేను ఇప్పుడు చూపించా కదా మీకు ఎన్ని ఈ మకర తోరణానికి 1 2 3 4 5 కలర్లు మరలా రిపీట్ అయిపోద్ది. ఇక్కడ ఈ పింక్ ఇక్కడ వేసేసాం, ఈ గ్రీన్ ఇక్కడ వేసేసాం, ఈ ఎల్లో ఇక్కడ వేసేసాం. ఇవే రిపీటెడ్ కలర్స్ వస్తాయి. అలాంటప్పుడు మీరు తక్కువే మీరు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఎల్లో ప్లేస్లో మనం ఇంకే వేసుకోవాలి ఏదన్నా అనుకుంటున్నారు ఊహించుకోండి, ముందే ప్రిపేర్ అయిపోండి. మకర తోరణం అల్లేటప్పుడే నేను ఈ కలర్స్ పెట్టుకోవాలనుకుంటున్నానని చెప్పి లైన్గా బీడ్స్ పెట్టుకుని సెట్ చేసుకున్న తర్వాత అల్లుకోండి. అల్లేటప్పుడు మాత్రం నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుని తప్పనిసరిగా మీరు అలాగే అల్లుకోండి. ఎందుకంటే ఆయన రూపం మనం తప్పు రప్పించకూడదండి. ఏ ప్లేస్కి ఆ ప్లేస్ మనం వెయ్యాలి. ఓకేనా, ఇదిగోండి ఎక్కడైనా సరే. ఇంకొకటి మీకు అల్లేటప్పుడు నేను వీడియోలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. మాలలు అల్లేటప్పుడు అండి మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ పింక్ వేసాం, సేమ్ ఇదే ప్లేస్లో పింక్ రావాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా ఇక్కడే స్టార్ట్ అయింది, ఇక్కడే ఎండ్ అయిపోయింది. మరలా ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసాం, ఇంకో కలర్ చేంజ్ చేసాం. సేమ్ మీరు కూడా ఇలాగే వెయ్యండి. ఇక్కడ 2 బీడ్స్నో వైట్ ఇచ్చేసి ఇక్కడ ఇంకో రంగు ఇచ్చి ఇక్కడ ఇంకొక రంగు ఇస్తేనండి మనకి ఎట్లా ఉంటుందంటే గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది అనమాట. ఇంత నీట్గా ఉండదు. మనం ఈ ప్లేస్లో ఎలా ఎన్ని బీడ్స్ ఇచ్చాం 1 2 3 4 5 సేమ్ ఇదే ప్లేస్లో మళ్ళీ 5 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 2 గ్రీన్, ఇలా ఆరెంజ్ 5, సేమ్ ఆరెంజ్ 5 ఇలాగే తీసుకోండి. ఇక్కడ పింక్ ఇచ్చి ఇక్కడ ఆరెంజ్ ఇచ్చారనుకోండి, మాల గజిబిజిగాను మనకి గందరగోళంగాను అసలు చూస్తానికి కూడా మనకే బాగుండదండి. మనకు బాగోకపోతే అల్లినిది ఎదుటి వాళ్ళకి అసలు బాగోదు. ఇదొకటి గుర్తుపెట్టేసుకోండి. బీడ్స్ మాత్రం కొంచెం ఫస్టేనండి మీరు పెట్టుబడి పెట్టేది, మరలా చాలా బీడ్స్ అయితే మిగిలిపోతాయి మీకు, అప్పుడు మరలా అల్లుకోవచ్చు వేరు. ఓకేనా, ఇదండి వీడియో ఈనాటికి. ఇక నా నెక్స్ట్ వీడియోలో జాయింట్లు అనేది మీకు షేర్ చేసేస్తాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. జాయింట్లు చేసేస్తానండి నేను నెక్స్ట్ వీడియోలోను. ఇంకా 2 వీడియోలు మీకు జాయింట్లు వస్తాయి. ఇంకా తర్వాత పద్మావతి అమ్మవారిని స్టార్ట్ చేసేద్దాం. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. మన పూర్వకాలం నాటి అల్లికలేను ఇవి, నేను కనిపెట్టింది ఏం కాదు, మీరు కనిపెట్టింది కాదండి. మన పూర్వీకులు కనిపెట్టారు కాబట్టి వాళ్ళని గుర్తు తెచ్చుకునైనా వాళ్ళు మనకి ఈ ఆస్తులు ఇచ్చెళ్ళారు. చక్కగా అల్లుకోండి మీకు అని చెప్పి చాలా సంవత్సరాల నాటివేనండి, నాకు ఇచ్చినవేను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసారు, ఇవి దాదాపు 70 ఇయర్స్ అండి. 70 ఇయర్స్ నాటి ఇప్పుడు నాకు నమూనా పంపిస్తే నేను షేర్ చేయగలుగుతున్నా. అది మన పూర్వీకులు మనకి ఇవ్వబట్టి నేను మీకు చేయగలుగుతున్నా.
మన పూర్వం వాళ్ళే కదండి వీటికి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఓకేనండి. ఇవి పూసల పూర్వ గనేనండి. ఇది మనకి పూర్వకాలం నాటి పూసల గని అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఈ కళ అనేది కొంచెం మనం కూడా పక్కదోవ పట్టకుండా చక్కగా నిలబెడదామండి. ఓకేనా? ఇదండి వీడియో. ఈనాటికి ఇంతటితో ముగించేస్తున్నాను. నెక్స్ట్ జాయింట్లు వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంతమటుకు సెలవు. నమస్తే.